హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇది మేము అరుణాచలం వచ్చినప్పుడు వ్లాగ్ అనమాట. మాకు తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి తిరుపతిలో బస్ ఎక్కాము. అరుణాచలం వచ్చేసరికి 10-10:30 అయింది. సో రాగానే మేము టిఫిన్ చేసేసి మేము రూమ్ అయితే తీసుకున్నాము. గుడికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మేము గిరి ప్రదక్షిణ చేయడానికి బాగుంటుందని చెప్పి మేము రమణాశ్రమానికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clock అలాగా. అక్కడ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీనివ్వలేదు లోపల. సో రమణాశ్రమానికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అయితే తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ చేయొద్దు. అక్కడ మీకు మెడిటేషన్ రాకపోయినా సరే మీరు వెళ్ళి అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు అసలు టైమే తెలీదు. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. అండ్ అలాగా ఈవినింగ్ దర్శనానికి వచ్చేసాం మేము. తర్వాత అంత పెద్ద నంది నేను అసలు ఎక్కడ చూడలేదు. దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ డిన్నర్కి వచ్చాము. హోటల్ కన్నా అని బాగుంది. మేము డిన్నర్ చేసింది తిరుమంజన గోపురం వెస్ట్. అక్కడ వాళ్ళని అడిగాను. సో దాని పక్కనే స్టే చేయడానికి కూడా ఉంది. మేము గుడికి దగ్గరలోనే తీసుకున్నామని చెప్పాను కదా హోటల్. సో ఆ గుడికి కొంచెం స్ట్రైట్ గా ముందుకు వస్తే మాది స్టే చేసే హోటల్ మాది వస్తుందన్నమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే మేము నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం పడింది, చాలా పెద్ద వర్షం పడింది. నేను చాలా భయపడ్డాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. కొండ చూస్తుంటే అసలు నిజంగా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. నంది లాగా కూడా కనిపిస్తుంది అని చెప్పారు, అది కూడా చూసాం మేము, కానీ వీడియో తీయడం మర్చిపోయాము. అండ్ ఇక్కడ ఫస్ట్ సన్ రైజ్ ఇట్లా పడినప్పుడు అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందో. ఫస్ట్ సన్ రైజ్ ఇట్లా చెట్ల మధ్యలో నుంచి వచ్చి ఆ గుడి మీద పడుతుంది. కొంచెం దూరం 7 kilometers తర్వాతనే మీకు మోక్ష మార్గం వస్తుంది. చాలా మంచిదంట. నేను భయపడ్డాను ఫస్ట్. మాకు 2 సార్లు దర్శనం అయ్యింది. ముందు రోజు సాయంత్రం అయ్యింది, అండ్ అలాగే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మీరు చెప్పండి, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడిని చూస్తూ అలా ఉండిపోతారా, లేకపోతే ఏమన్నా కోరికలు కోరుకుంటారా చెప్పండి. ఆ రోజు ఈవినింగే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం అనేది. తిరుపతి అండ్ అరుణాచలం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. యాక్చువల్లీ అరుణాచలం, తిరుపతి ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో మనకు అప్పుడే వీలవుతుందంట వెళ్ళడానికి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.